నా పేరు చంద్రశేఖర్. నేను కేపీహెచ్బి నుంచి వచ్చానన్న. మీ సమస్య ఏంటి? మమ్మలను పుట్టబాగా శ్రీనివాస్ అనే వ్యక్తి నేను డిక్కీ మెంబర్ని, పార్లమెంట్ మెంబర్ని అని చెప్పి మమ్మలను మోసం చేశాడు. మా పేర్ల మీద లోన్లు తీసి బ్యాంక్లో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ అని చెప్పి లోన్లు తీసి మీకు ఉపాధి హామీ కల్పిస్తానని, బిజినెస్లు పెట్టుకోవచ్చని, మీరు ఫుడ్ ట్రక్స్ ఇప్పిస్తానని చెప్పి మా పేర్ల మీద ఒక్కొక్కరి మీద 10.5 లక్షల లోన్లు తీసి మార్జిన్ అమౌంట్ కింద ఒక్కొక్కరితో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు డిపాజిట్ చేయించుకొని అవన్నీ అతను బినామీలైన వాళ్ళకు వాళ్ళ అకౌంట్లకు పోయేటట్టు చేసి మాకు రూపాయి కూడా చెందకుండా చేసి మమ్మల్ని మోసం చేసిండు. బ్యాంకు హెడ్ ఆఫీస్లోనే వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్లోనే బ్యాంకు హెడ్ ఆఫీసర్ని కూర్చోబెట్టి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించినందుకు మేము వాళ్ళందరినీ చూసి నమ్మినాం. ఆయన ఒక్కరిని చూసి నమ్మలేదు. వాళ్ళు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు. పాత వాళ్ళు ఎవరు లేరు. ఒకరిద్దరు ఉంటే మేము ఏదన్నా అడిగితే మీరు ఎవరినైతే వచ్చారో, మీరు ఎవరిని తీసుకొని వచ్చారో అతన్నే అడగండి అని వాళ్ళు చెప్తున్నారు. అతనేమో 3 ఆఫీసులు పెట్టిండు, ఆఫీసులు మార్చేసిండు, ఎత్తేసిండు. ఇల్లు ఉంటే ఇంటి దగ్గరికి ఇల్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోయిండు. లేడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఫోన్లు ఎత్తాడు. ఇట్లా మా మీద ఇంత భారం పెట్టి వెళ్ళిపోయిండు. మేము ఈ విషయమై గత ప్రభుత్వాన్ని దృష్టికి కూడా హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళినాము, ఎర్రల శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళినాము, హోమ్ మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళినాము, తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళినాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. మా మీదే రిటర్న్ నా పేరు పాడు చేస్తారు, పరువు నష్ట దాబా వేస్తాం మీ మీద, అది అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఆయన. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయబోతే కూడా ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. సో అందరం కలిసి గ్రూప్గా సిసిఎస్లో వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేసినాం. అతను ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నాడు. వాళ్ళు ఏదేదో కారణాలు చెప్తున్నారు. లోకల్ ప్లేస్లో వెళ్తే మీకు ఫ్రాడ్ అయింది, ఇక్కడ కాదు కదా, ఆ వ్యక్తి ఆఫీస్ పెట్టింది ఇక్కడ కాదు కదా, మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళండి, అటు హబ్సిగూడ ఆ కంప్లైంట్ చదువుతున్నారు. ఆయన ఫోన్ చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, మాతో కంప్లైంట్ తీసుకోవట్లేదు. పార్లమెంట్లో ఈ అన్ని బిల్లులు చేసే దాంట్లో నేను ఒక మెంబర్నని ఐడి కార్డు చూపించాడు. పాంప్లెట్లు కొట్టించారు. అది పంచుతుంటే ఎస్సీ కార్పొరేషన్ కింద ఎస్సీలకు నేను న్యాయం చేస్తా అని చెప్తే మేము అది చూసి ఇట్లా పుట్రాక్ పెట్టుకొని బతకొచ్చు కదా, రోడ్ల పైన మంచిగానే ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పినందుకు ఆ పేపర్ ప్రకటన చూసి మేము వెళ్ళినాం సార్. ఆ విధంగా పరిచయం. వెళ్ళిన తర్వాత అతనే బ్యాంకులో మనకు ఎవరు తెలియకపోయినా ఆయన ఫోన్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేశారు బ్యాంకులలో. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత డిపాజిట్ చేయండి అంటే మేము డిపాజిట్ చేసినాం. డిపాజిట్ చేసినాక ఇంకా మీకు సపరేట్గా పైసలు కావాలి, మళ్ళీ మీకు ఇప్పిస్తున్నా కదా, ఇంత ఇస్తున్నా, నాకేమి ఇస్తారు అంటే కూడా మళ్ళీ ఆయనకి ఇచ్చినాం. అన్నీ తీసుకున్నాడు. మీకు బండి ఇస్తాను, ఇతను 1-2 నెలలలో ఇస్తామని చెప్పేసి బండ్లు అప్పుడు సీజ్ అవుతున్నాయి. BS4 బండ్లు సీజ్ అవుతుంటే ఆ బండ్లను మాకు అంటగట్టిండు. మాకు అంటగట్టేసి ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తాం, ఆపిస్తామని చెప్పేసి అట్లా ఒక 6 నెలలు సంవత్సరం ఉంచి ఒకటే బండి మీద ఒక 10 మందికి రిజిస్ట్రేషన్, దీని బాడీ తీసి దానికి పెట్టాలి, దాని బాడీ తీసి దీనికి పెట్టాలి. ఆ విధంగా అట్లా అందరినీ మోసం చేసేసి లాస్ట్కు సెంట్రల్ కిచెన్ పెట్టలేదు, మమ్మల్ని రోడ్డు మీద పాలేసిండు. అప్పుడు 10,40,000 రూపాయలు ఒక్కొక్కరు మేము కట్టిన అమౌంట్ కాకుండా, మేము డిపాజిట్ చేసిన అప్పుడు డబ్బులు కాకుండానే 10,40,000 రూపాయలు అప్పుడు వేసిండు. ఇప్పుడు అది చాలా ఎక్కువైపోయింది. బ్యాంక్ వాళ్ళు కేసు పెట్టిరు. మాకు లేటర్లు 15 రోజులకోటి 20 రోజులకోటి వస్తూనే ఉన్నది. మేము కట్టలేని పరిస్థితి. ఆల్రెడీ 3 చనిపోయారు. మేము ఆయన నమ్మితే మమ్మల్ని ఇట్లా చేసిండు. అధికారుల దగ్గరికి మేము పోయింది ఎర్రల శ్రీనివాస్ దగ్గరికి పోయినాము, హరీష్ రావు దగ్గరికి వెళ్ళాము. గతంలో వాళ్ళు ఏమన్నారు, హరీష్ రావు దగ్గరికి వెళ్తే ఎర్రల శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎర్రల శ్రీనివాస్ దగ్గరికి వెళ్తే మీరు అన్నిట్లో వైపార్ల మీద సంతకాలు పెట్టిరు, ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేనేం చేస్తా, నేనేం చేయలేనని చేతులు ఎత్తేసిండ్రు. పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కంప్లైంట్ తీసుకోవట్లేదు. CCSలో ఒక దాంట్లో తీసుకున్నారు, అది నడుస్తుంది అంటారు, ఇంతవరకు కాలేదు. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం సార్. ప్రజా దర్బార్ గతంలో ఇట్లా లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మా బాధ చెప్పుకునే అవకాశం లేకున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ అవకాశం వచ్చింది. ప్రజా దర్బార్ అని పెట్టిరు. మేము అందరికీ ఇక్కడికి వస్తే అందరి అధికారులకు తెలుస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది, మేము బాగుంటామన్న ఉద్దేశంలో ఇక్కడికి వచ్చినాం సార్. మాకు న్యాయం జరగాలి సార్. బ్యాంకు లోను మాఫీ కావాలి, మేము కట్టిన డబ్బులైనా మాకు ఇప్పించేటట్టు చూడాలి సార్. పిల్లలు బతకలేని పరిస్థితి సార్. తిండి కూడా లేక రోడ్ల మీద పడి మేము ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అందరం జమయ్యి పేక్లాట్లు తీసుకొని ఇక్కడికి వచ్చినాం సార్. మీరు అందరూ మాకు న్యాయం చేయాలి సార్. కొంచెం ఇచ్చాను సార్, లోపల అప్లికేషన్ ఇచ్చాం.